ఉత్తరప్రదేశ్ పోలీసింగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని ఘట్టం యోగి ఆదిత్యనాథ్ పాలనలో చోటు చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్ పోలీసింగ్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం. మొట్టమొదటిసారిగా మహిళా పోలీసుల బృందమే నేరుగా ఎన్కౌంటర్లో పాల్గొంది. ఇక ఆ ధైర్య సాహసాలను చూసి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రశంసలు గుప్పించారు. అంతగా ఏం జరిగింది? ఆ నేరస్తుడు ఎవరు? మహిళా పోలీసుల బృందం ఎందుకు ఎన్కౌంటర్లోకి దిగారు? స్టోరీలు తెలుసుకుందాం. ఈ ఘటన గాజియాబాద్ లోహియా నగర్లో జరిగింది. గస్తీ నిర్వహిస్తున్న మహిళా పోలీసుల బృందానికి అనుమానాస్పదంగా స్కూటర్పై వెళ్తున్న వ్యక్తి కనిపించాడు. వారు ఆ వ్యక్తిని ఆపబోయారు. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో స్కూటర్తో సహా జారి పడిపోయిన ఆ వ్యక్తి తన దగ్గరున్న నాటు తుపాకీతో నేరుగా పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంతో ధైర్యంగా ఆ మహిళా పోలీసులు ఆది పరాశక్తులుగా మారి కౌంటర్ ఫైర్ చేశారు. దీంతో నిందితుడి కాలికి బుల్లెట్ తగిలింది. ఇక పారిపోవడం కుదరకపోవడంతో ఆ నేరస్తుడు లొంగిపోయాడు. ఆ నేరస్తుడి పేరు జితేంద్ర కుమార్. ఫోన్లు, చైన్లు, దొంగతనాలు, బైక్ చోరీలు కలిపి ఇప్పటి వరకు 8 కేసులు అతనిపై ఉన్నాయి. ఇక ఈ చారిత్రాత్మక ఆపరేషన్లో 3 మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, 2 హెడ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. వీరికి నేతృత్వం వహించిన ఆపరేషన్ను సక్సెస్ఫుల్ చేసింది మహిళా పిఎస్ స్టేషన్ హెడ్ రీతు త్యాగి. ఈ ధైర్య సాహసాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది మహిళా సాధికారతకు ప్రతీక, పోలీసింగ్లో కొత్త అధ్యాయమని ప్రశంసించారు. ఇక అధికారిక గణాంకాల ప్రకారం యోగి పాలనలో 2017 నుంచి 2024 చివరి వరకు 10,713 ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో 63 మంది నేరగాళ్లు చనిపోగా 1,708 మంది గాయపడ్డారు. ఇక మరో 5,967 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కాలంలో 401 మంది పోలీసులు గాయపడగా 1 వీరమరణం పొందారు. ఇలా మాఫియా గ్యాంగులు, రౌడీలపై కఠిన వైఖరి కొనసాగిస్తున్న యూపీ ప్రభుత్వం ఇప్పుడు మహిళా పోలీసుల ధైర్యంతో కొత్త చరిత్రను లిఖించుకుంది.